తొలిపలుకు ఛానల్ కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా హరివంశ్ కు మూడోసారి అవకాశం, ప్రశంసించిన మోదీ. ధాన్యం సేకరణపై ఢిల్లీలో కీలక భేటీ, కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి. రేవంత్ ది హైబ్రిడ్ ఫార్ములా కాదు, అసదుద్దీన్ ఫార్ములా, డీలిమిటేషన్ పై కిషన్ రెడ్డి. చార్ధామ్ యాత్రకు ఉత్తరాఖండ్ సిద్ధం, భద్రతా సౌకర్యాలపై సీఎం దామి. 150 ఈవీ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం రేఖా గుప్తా. రాజ్యసభలో రాఘవ్ చెద్దా వ్యాఖ్యలు, హాజరు విషయంపై చమత్కారం. మహిళా రిజర్వేషన్ బిల్లుపై శశి థరూర్ విమర్శలు. వల్లంపట్లలో నిరసన, స్కూల్ భవనాల బిల్లుల వివాదంతో మాజీ సర్పంచ్ దంపతుల అరెస్ట్. ఇబ్రహీంపట్నంలో అరెస్టు వివాదం, ఫార్మా భూములపై నేతల మధ్య మాటల యుద్ధం. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వద్ద అధిక ఫీజుల వసూళ్లపై తల్లిదండ్రుల ఆందోళన. బోడుప్పల్లో కలకలం, 4 ఏళ్ల బాలుడికి యాసిడ్ తాగించిన పిన్నమ్మ. ఒకచోట నీటి కరువు, మరొక చోట కలుషితం, ఎండాకాలంలో నీటి కోసం ప్రజల ఇబ్బందులు. పవన్ కళ్యాణ్ పై విడుదల రజనీ ప్రశ్నలు, మహిళల భద్రతా రిజర్వేషన్ పై కీలక వ్యాఖ్యలు. సెక్రటేరియట్ లో ఉద్యోగుల మహా నిరసన, పీఆర్సీ డిఏలపై డిమాండ్లు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా హరివంశ్ నారాయణ్ సింగ్ మూడోసారి ఎన్నిక కావడంతో ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. సభ ఆయనపై ఉంచిన విశ్వాసానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఏప్రిల్ 17 మాజీ ప్రధాని చంద్రశేఖర్ జయంతి సందర్భంగా ఈ ఎన్నిక జరగడం ప్రత్యేకమని హరివంశ్కు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. మగధ్ యూనివర్సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంలో ఆయన చూపిన చొరవను ప్రశంసిస్తూ ఎంపీ ల్యాడ్స్ నిధులను సద్వినియోగం చేసిన ఉదాహరణగా కొనియాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అయ్యారు. రాష్ట్ర రైతుల ప్రయోజనాల దృష్ట్యా ధాన్యం సేకరణపై చర్చించారు. 2025-26 యాసంగి సీజన్కు సంబంధించి 30 లక్షల మెట్రిక్ టన్నుల పారాబాయిల్డ్ ధాన్యాన్ని సేకరించాలని కేంద్రాన్ని సీఎం కోరారు. ప్రస్తుత సీజన్లో సుమారు 90 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని వివరించారు. ధాన్యం సేకరణ సజావుగా సాగేందుకు ఎఫ్సీఐ ద్వారా పూర్తి సహకారం అందించాలని కోరగా కేంద్ర మంత్రి సానుకూలంగా పరిశీలిస్తామని తెలిపారు. డీలిమిటేషన్ ప్రక్రియపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజనతో కొత్త నాయకత్వానికి అవకాశం వస్తుందని తెలిపారు. రాజకీయ వారసత్వం కోల్పోతామన్న భయంతోనే కొన్ని పార్టీలు దీనిని వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గకుండా సమానంగా పెంపు జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ల విషయంలో ఎంఐఎం వైఖరిని ప్రశ్నించిన కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డిది హైబ్రిడ్ ఫార్ములా కాదు, అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్ములా అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును దేశ చరిత్రలో విప్లవాత్మక నిర్ణయంగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న ధైర్యవంతమైన నిర్ణయమని పేర్కొంటూ మహిళలకు రాజకీయాల్లో సముచిత ప్రాతినిధ్యం లభిస్తుందని అన్నారు. ప్రతిపక్షాలు ఈ అంశంలో రాజకీయాలు చేయకుండా సహకరించాలని పిలుపునిచ్చారు. ఇక చార్ధామ్ యాత్ర ఏర్పాట్లపై మాట్లాడుతూ అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు సీఎం తెలిపారు. రోడ్లు, సౌకర్యాలు, భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. యాత్రికులకు అన్ని వసతులు కల్పించడమే లక్ష్యమని, పరిశుభ్రత పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా 150 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. నగరంలో పర్యావరణ హిత రవాణాను ప్రోత్సహించే దిశగా ఈ చర్య తీసుకున్నట్టు తెలిపారు. వినోద్ నగర్లో కొత్త భవనాన్ని కూడా ఆమె ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు నగర రవాణా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తున్నట్టు సీఎం వెల్లడించారు. రాజ్యసభలో ఆప్ ఎంపీ రాఘవ్ చెద్దా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన పార్టీ నాయకుడు సభలో లేరని, కొత్తగా నియమితుడైన ఉపనేత కూడా హాజరు కాలేదని పేర్కొన్నారు. తాను ఇటీవల ఉపనేత పదవి నుంచి తొలగించబడ్డానని, అయినప్పటికీ సభలో తాను మాత్రమే ఉన్నానని చమత్కారంగా వ్యాఖ్యానించారు. మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆయన వ్యాఖ్యలు సభలో కాసేపు స్వల్ప హాస్యాన్ని రేకెత్తించాయి. లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ నేత శశి థరూర్ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల రిజర్వేషన్ను డీలిమిటేషన్తో అనుసంధానం చేయడం సరైన నిర్ణయం కాదని అన్నారు. ఇలా చేస్తే భారత మహిళల ఆశయాలు వివాదాస్పద పరిపాలనా ప్రక్రియకు బందీ అవుతాయని విమర్శించారు.
మహిళలకు తక్షణ ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా కొన్ని పెద్ద రాష్ట్రాల జనాభా ఆధిక్యం దేశ దిశను నిర్ణయించే పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామంలో స్కూల్ భవనాల బిల్లుల అంశం వివాదానికి దారితీసింది. 22 లక్షల రూపాయల సొంత ఖర్చుతో జెడ్పీహెచ్ఎస్ ఎంపీపీఎస్ పాఠశాల భవనాలు నిర్మించిన మాజీ సర్పంచ్ కేతిరెడ్డి అనసూయ తమకు బిల్లులు మంజూరు చేయలేదని ఆరోపించారు. దీంతో సంవత్సరం పాటు అధికారుల చుట్టూ తిరిగిన తర్వాత పాఠశాల భవనానికి తాళం వేసి వారు నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటన నేపథ్యంలో మాజీ సర్పంచ్ దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫార్మాసిటీ భూముల వ్యవహారం ఇబ్రహీంపట్నంలో రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఫార్మాసిటీ భూ సేకరణలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై గాంధీ భవన్ వేదికగా విమర్శలు చేశారు. దీనికి ప్రతిగా కిషన్ రెడ్డి రంగారెడ్డిని బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఇదే క్రమంలో బీఆర్ఎస్ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ పరిణామాలతో ఇబ్రహీంపట్నంలో రాజకీయంగా కీలక చర్చలు కొనసాగుతున్నాయి. రామంతపూర్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ స్కూల్ ప్రధాన ద్వారం ముందు నిరసన వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ బయటకు వచ్చి సమాధానం ఇవ్వాలని రోడ్డుపై బైఠాయింపుకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనను నియంత్రించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బోడుప్పల్లో 4 ఏళ్ల బాలుడికి యాసిడ్ ఇచ్చిన ఘటన కలకలం రేపింది. బాలుడి పిన్ని మంజుల అనే మహిళ జ్యూస్ అని చెప్పి యాసిడ్ తాగించినట్టు ఆరోపణలు ఉన్నాయి. కుటుంబ సభ్యులపై ఉన్న అసూయ కారణంగానే ఈ చర్యకు పాల్పడినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. బాలుడు అస్వస్థతకు గురవడంతో అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉంది. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం మొలగవల్లి కొట్టాలలో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చుక్క నీటి కోసం రాత్రింబవళ్లు కుళాయిల వద్దే వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. గత 45 రోజులుగా తాగునీరు అందకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో అనంతపురం జిల్లా ఉరవకొండలో కుళాయిల ద్వారా కలుషిత నీరు సరఫరా అవుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రంగు మారిన నీరు నురుగు రావడం వల్ల ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. 2 ప్రాంతాల్లోనూ నీటి సమస్యలు తీవ్రంగా ఉండగా అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి విడదల రజని పవన్ కళ్యాణ్ పై పలు ప్రశ్నలు సంధించారు. 30,000 మంది మహిళల అదృశ్యం అంశంపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అయినా కూడా మహిళల భద్రతపై చర్యలు తీసుకున్నారా అని నిలదీశారు. అలాగే మహిళలపై దాడుల కేసులో కూటమి నేతలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ప్రకటించిన రజని ఇది దేశ చరిత్రలో కీలక నిర్ణయమని పేర్కొన్నారు. మహిళా సాధికారతకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని ఆమె గుర్తు చేశారు. తెలంగాణ సెక్రటేరియట్లో ప్రభుత్వ ఉద్యోగులు మహాధర్నాకు దిగారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ జేఏసీ పిలుపు మేరకు సచివాలయం ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లతో నిరసన తెలిపారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలు కీలక డిమాండ్లు వినిపించాయి. 52% ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు, హెల్త్ స్కీమ్ ప్రవేశపెట్టడం, పెండింగ్ బిల్లులు చెల్లింపు కోరారు. అలాగే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ వెంటనే అమలు చేయాలని, పెండింగ్ డిఏలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇవి వాటి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.